నమస్కారం. మనం హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు అందులో చిన్న చిన్న అక్షరాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి చాలాసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ రోజు మనం ఆ క్లిష్టమైన నిబంధనల వెనక ఉన్న అసలు లాజిక్ ఏంటో తెలుసుకుందాం. దీనికోసం స్కిన్ ఇన్ ద గేమ్ అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ను వాడబోతున్నాం. అంటే ఒక డీల్లో రెండు పార్టీలకి రిస్క్ అనేది ఎలా ముడిపడి ఉంటుందో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏ ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, సిమెట్రీ ప్రిన్సిపల్ అంటే సమరూప సూత్రం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న ఒక ప్రాబ్లం గురించి, దాన్ని సాల్వ్ చేయటానికి ఇన్సూరెన్స్ కంపెనీలు వాడే రెండు ముఖ్యమైన మెకానిజమ్స్ గురించి, ఇక చివరగా ఒక ఇన్వెస్టర్గా మనం వీటిని ఎలా చూడాలనేది చర్చిద్దాం. సరే, మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఇన్సూరెన్స్ రూల్స్ని అర్థం చేసుకునే ముందు వాటి వెనక ఉన్న ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ని మనం తెలుసుకోవాలి. అదే సమరూప సూత్రం. మన డిస్కషన్కి ఇదే ఫౌండేషన్ అన్నమాట. మీకు గాయమైతే నాకు గాయమవుతుంది, మీరు గెలిస్తే నేను గెలుస్తాను. చూడండి, ఈ ఒక్క వాక్యం సిమెట్రీ అనే కాన్సెప్ట్ సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఫేమస్ ఆథర్ నసిమ్ నికోలస్ తలేబ్ దీన్ని బాగా పాపులర్ చేశారు. ఈ సూత్రం ప్రకారం ఏ డీల్లోనైనా లాభ నష్టాలు అనేది రెండు పార్టీల మధ్య సమానంగా పంచుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక ఒప్పందంలో రెండు పార్టీలకి లాభమొచ్చినా నష్టమొచ్చినా దానికి ఇద్దరూ బాధ్యులే. ఒకరి పనుల వల్ల వచ్చే ఫలితాలను ఇద్దరూ పంచుకోవాలి. దీన్నే స్కిన్ ఇన్ ద గేమ్ అని అంటారు. ఈ ప్రిన్సిపల్ మన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఫ్లైట్ నడిపే పైలట్కి తన ప్రాణం కూడా రిస్క్లో ఉంటుంది కాబట్టి సేఫ్టీ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. అలాగే తను వండిన ఫుడ్ని తనే తినాల్సి వస్తుందంటే ఏ షెఫ్ అయినా కిచెన్ని చాలా క్లీన్గా ఉంచుకుంటాడు. ఇలా రిస్క్ని షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాధ్యత అనేది పెరుగుతుంది. అయితే ఈ సిమెట్రీ అనేది అన్ని చోట్లా ఉండదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఈ స్కిన్ ఇన్ ద గేమ్ లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు ఆ అసమతుల్యత ఏంటి, దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్లో బేసిక్ డీల్ ఏంటి? పాలసీ హోల్డర్ ఒక చిన్న ప్రీమియం కట్టి హెల్త్కి సంబంధించి భవిష్యత్లో వచ్చే భారీ ఫైనాన్షియల్ రిస్క్ని పూర్తిగా ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ చేస్తాడు. ఇక్కడే అసలు ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. పాలసీ హోల్డర్కి స్కిన్ ఇన్ ద గేమ్ అనేది దాదాపు జీరో అయిపోతుంది. ఈ ప్రశ్న ఇన్సూరెన్స్ కంపెనీలు ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లంను మనకు చూపిస్తుంది. దీనినే టెక్నికల్గా మోరల్ హజార్డ్ అంటారు. అంటే డబ్బులు మన జేబులోంచి పోవట్లేదు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టేయడం. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్లీ పాలసీ హోల్డర్కి కొంత స్కిన్ ఇన్ ద గేమ్ తీసుకురావాలని చూస్తాయి. అంటే ఆ రిస్కులో కొంత భాగస్వామ్యం కల్పించడానికి చాలా తెలివైన పద్ధతులు ఆడతాయి. సరే, ఇప్పుడు వాళ్ళు వాడే మొదటి విధానమేంటో చూద్దాం. ఇది చాలా కామన్గా మనకు పాలసీలో కనిపిస్తుంది. అదే కోపేమెంట్ క్లాజ్. ఇక్కడ కస్టమర్కి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక డీల్ ఆఫర్ చేస్తోంది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా, ప్రీమియం తక్కువగా కనిపిస్తోంది. కానీ ఆ ఆఫర్ వెనుక ఒక కండిషన్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ పాలసీ ప్రీమియం సంవత్సరానికి 7,000 రూపాయలు అనుకుందాం. ఏజెంట్ మీకు 25% డిస్కౌంట్ ఇస్తానంటారు. అంటే దాదాపు 1,800 రూపాయలు ఆదా అవుతాయి. కాని దానికి బదులుగా మీరు 20% కోపేమెంట్ క్లాజ్కి ఒప్పుకోవాలి. అంతా బానే ఉంది. ప్రీమియం ఆదా చేశామనుకుంటున్న టైంలో అనుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సొస్తుంది. అప్పుడు ఈ కోపేమెంట్ క్లాజ్ యాక్టివేట్ అవుతుంది. ఆ బేరం వెనుకున్న అసలు ఖరీదేంటో అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడసలు లెక్క చూద్దాం. హాస్పిటల్ బిల్ మొత్తం 2 లక్షల రూపాయలు. మనం ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ 80% అంటే 1,60,000 మాత్రమే కడుతుంది. మిగిలిన 20% అంటే 40,000 రూపాయలు పాలసీ హోల్డర్ తన జేబులోంచి కట్టాలి. ఇదే ఆ చీప్ డీల్ వెనుకొన్న అసలు కండీషన్. ఒకసారి కంపేర్ చేసి చూడండి. మనం ఆదా చేసింది కేవలం 1,800 రూపాయలు. కానీ అవసరమొచ్చినప్పుడు మన జేబుల్లోంచి పోయింది ఏకంగా 40,000 రూపాయలు. ఈ డీల్ ఎవరికి లాభమో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి డబుల్ విన్ అన్నమాట. ఒకవైపు క్లెయిమ్లో 40,000 ఆదా అయ్యాయి. ఇంకోవైపు పాలసీ హోల్డర్ కూడా భవిష్యత్తులో అనవసరమైన ఖర్చులు చేయడానికి భయపడతాడు. ఒక ఇన్వెస్టర్గా చూస్తే
ఇది కంపెనీ క్లెయిమ్ రేషియోని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. కోపేమెంట్ అనేది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కాస్ట్ కంట్రోల్ చెయ్యడానికి ఇంకో పద్ధతి వాడతాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా మంది పాలసీ హోల్డర్స్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అదే రూమ్ రెంట్ లిమిట్స్ ఇంకా దానితో ముడిపడి ఉన్న రూల్స్. ఇది చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారు. మీ పాలసీ ప్రకారం రోజుకి 5,000 రూపాయల రూమ్ రెంట్కి మాత్రమే మీరు అర్హులు అనుకుందాం. కానీ మీరు 10,000 రూపాయల రెంటున్న రూమ్ తీసుకున్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే, మీరు మీ లిమిట్ కంటే రెట్టింపు ఖర్చు చేశారు, కాబట్టి మేం బిల్లులో 50% మాత్రమే కవర్ చేస్తామని చెప్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ 50% కోత కేవలం రూమ్ రెంట్కే కాదు, సర్జన్ ఫీజు, మందులు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, ఇలా అన్ని అనుబంధ ఖర్చులకే వర్తిస్తుంది. దీన్నే ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటారు. ఈ ఉదాహరణ చూడండి. మనం తీసుకున్న ఒకే ఒక్క రూమ్ డెసిషన్ మిగతా హాస్పిటల్ బిల్లుల మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ సర్జన్ ఫీజు 50,000 అయితే ఆ 50% కోత దీనికి కూడా అప్లై అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీ అందులో సగం అంటే 25,000 మాత్రమే ఇస్తుంది. మిగిలిన 25,000 మనమే కట్టుకోవాలి. ఇప్పుడు వస్తున్న కొత్త పాలసీల్లో ఈ రూల్స్ కొంచెం మారుతున్నాయి, కానీ ఖర్చులను పంచుకోవాలనే ఈ బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక ఇన్వెస్టర్గా ఈ విషయాలు మనకు ఏం చెప్తున్నాయి? ఈ మొత్తం డిస్కషన్ని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎలా చూడాలి? కాబట్టి ఒక ఇన్వెస్టర్కి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఈ నిబంధనలను కేవలం పాలసీ ఫీచర్లుగా చూడకూడదు. వాటిని ఒక కంపెనీ బిజినెస్ మోడల్కి, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీకి ఇండికేటర్స్లా చూడాలి. ఈ రూల్స్ ఉన్నాయంటే ఆ కంపెనీ చాలా అగ్రెసివ్గా క్లెయిమ్స్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళ క్లెయిమ్ రేషియో తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీని అనలైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే తక్కువ ప్రీమియం చూసి అది వాళ్ళ ఎఫిషియన్సీ అనుకోవాలా, లేక ఆ తక్కువ ధర వెనక కస్టమర్కి అలాగే ఆ కంపెనీ లాంగ్ టర్మ్ బ్రాండ్కి కూడా కొన్ని రిస్క్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలా? ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అంశాలపై డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.